హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ భర్తీ చేస్తా అనుకున్న 2,00,000 ఉద్యోగాల భర్తీ ఏ విధంగా చేస్తే నిరుద్యోగులందరికీ ఉపయోగంగా ఉంటుందో, ప్రభుత్వం పైన కూడా ఎక్కువ బర్డెన్ అనేది పడకుండా ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందో అని చెప్పే సూచన మాత్రమే ఇది. ఇలాగే చేయాలని ఏం చెప్పట్లేదు. కాకపోతే మా తరపున ఒక చిన్న ఆలోచన. మేము చాలా రోజుల నుండి ప్రిపరేషన్‌లో ఉంటున్నాం కాబట్టి, ఇలాంటి మిస్టేక్స్ ఇక ముందైనా జరగకపోతే నిరుద్యోగులందరికీ ఉపయోగంగా ఉంటుంది. తొందరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందని చెప్పే సూచన మాత్రమే. అందరూ గమనించండి. ఇక్కడ నోట్ కూడా పెట్టాను. తెలంగాణ ఖాళీల భర్తీ తొందరగా పూర్తి కావడానికి ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అని చేసే సూచన మాత్రమే. సో డీటెయిల్స్ చూద్దాము. ముందుగా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు నోటిఫికేషన్స్, తర్వాత సిలబస్ సంబంధించిన విషయాలు, వివిధ ఎగ్జామ్లకు సంబంధించిన ఎగ్జామ్ ఓరియంటేషన్ వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. కాబట్టి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. విషయంలోకి వస్తే 2,00,000 ఉద్యోగాల భర్తీ చేస్తామంటున్నారు కాబట్టి ముందుగా చూసే అసలు ఈ రిక్రూట్మెంట్ బోర్డులు ఏమేమి ఉన్నాయో తెలంగాణలో ఒకసారి చూద్దాము. ఒకటి టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి. తర్వాత డిఎస్సి, టీఎస్సీకి కూడా సపరేట్గా కండక్ట్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ కాకుండా ఆల్రెడీ 5,000 పోస్టులతో కూడా నోటిఫికేషన్ ఒకటి వచ్చింది, మన అందరికి తెలిసిన విషయమే. తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసింది. 1:2 రేషియోలో వెరిఫికేషన్ కూడా పిలుస్తామని చెప్పి వాళ్ళు ఒక ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినట్టు మనకు న్యూస్ ఆల్రెడీ మనకు తెలిసింది. నెక్స్ట్ టీఎస్ఎల్పిఆర్బి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఎస్ఐ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. అది తొందరలో అది కూడా కంప్లీట్ అయిపోయి జియో 46 విషయం కూడా క్లియర్గా అయిపోయి తొందరగా వాళ్ళకు కూడా పోస్టింగ్స్ వస్తాయి, రావాలని కోరుకుందాము. తర్వాత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి స్టాఫ్ నర్సు రిక్రూట్మెంట్ అనేది వెరిఫికేషన్ ఈరోజు స్టార్ట్ అయింది. 30 నుండి జనవరి 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. తర్వాత వీటితో పాటు ఒక సూచన ఏంటంటే, ఏదైతే గ్రూప్ 4 ఉందో, గ్రూప్ 4 డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టు, గ్రూప్ 4తో పాటు జూనియర్ అసిస్టెంట్తో సమానమైన పోస్టులన్నిటినీ సపరేట్ బోర్డు పెట్టి నిర్వహిస్తే నిరుద్యోగులందరికీ ఉపయోగంగా ఉంటుందని ఒక ఆలోచన. ఎందుకంటే మనము జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ చూసాము. అది తొందరగా ఒక 45 డేస్ టర్మ్‌లో వాళ్ళు కండక్ట్ చేసిర్రు. ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే కోర్టు కేసుల వల్ల కొంచెం లేట్ అయినప్పటికీ ప్రాసెస్ అనేది క్లియర్‌గానే 45 డేస్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. అది కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గానే అనిపించింది. కాబట్టి అట్లాంటిది గ్రూప్ 4తో సమానమైన పోస్టులు అన్ని డిస్ట్రిక్ట్ క్యాడర్ కాబట్టి, డిస్ట్రిక్ట్ క్యాడర్‌లో డిపార్ట్మెంట్స్‌తో సంబంధం లేకుండా, అది అగ్రికల్చర్ అయినా, ఆర్‌అండ్‌బీ అయినా, ఇరిగేషన్ అయినా, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా, ఏదైనా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టులు, దాంతోపాటు ఇంకా వేరే క్యాడర్‌లో వచ్చే డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులన్నిటికి ఒక సెపరేట్ బోర్డు పెట్టి కండక్ట్ చేస్తే రిక్రూట్మెంట్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనేది ఒక సూచన మాత్రమే. ఎందుకంటే పిఎస్సి అన్ని ఎగ్జామ్స్ నిర్వహించాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు, గ్రూప్ 4 వీటన్నిటిని నిర్వహించడం వల్ల కూడా టీఎస్పీఎస్సీ పైన చాలా బర్డెన్ పడుతుంది. దాంతోటి ఎగ్జామ్స్ కూడా క్లాష్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ క్లాష్ అయ్యి రిక్రూట్మెంట్ కూడా అనుకున్నంత వేగంగా
అది జరగలేకపోతుంది. దాంతో పాటు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక కేసు పడిపోయినా ఆ రిక్రూట్‌మెంట్ అనేది ఆగిపోతుంది. మనం చూసాం మొన్నటి వరకు ఒక్కొక్క అభ్యర్థి గ్రూప్ 1, 2, 3, 4 అప్లై చేసిర్రు. అదే మొన్ననే గ్రూప్ 4ను గనక వేరే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌తోని కండక్ట్ చేసి ఉంటే గ్రూప్ 4 రిజల్ట్స్ అన్నా వచ్చేది. గ్రూప్ 1, 2, 3 టీఎస్‌పీఎస్సీ కండక్ట్ చేసినప్పుడు రాసేవాళ్ళు. అట్లా గాకుండా గ్రూప్ 1, 2, 3, 4తో పాటు అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ చాలా డిపార్ట్‌మెంట్‌లు టీఎస్‌పీఎస్సీ నిర్వహించడం వల్ల గూడా టీఎస్‌పీఎస్సీ పైన విపరీతమైన బర్డెన్ పడ్డది. దాంతో పాటుగా జరిగిన ఇష్యూస్ అన్నీ మనందరికి తెలిసిందే. ఇష్యూస్ జోలికి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. అయితే నష్టం అనేది జరిగిపోయింది. ఇక ముందైనా తొందరగా రిక్రూట్‌మెంట్ అయిపోవాలి అని జెప్పి మన ఛానల్ తరపున ఒక సూచన మాత్రమే ఇది. అయితే టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కి గ్రూప్ 1, 2, 3 తర్వాత ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని అప్పజెప్పేస్తే అవి పెద్ద సంఖ్యలో ఏముండవు. ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉండే పోస్టులు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంటు, దాంతో పాటు పోలీస్ డిపార్ట్‌మెంటు, గ్రూప్ 4 సంబంధించిన పోస్టులు ఎక్కువుంటాయి. తర్వాత గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డ్ గూడా వాళ్ళు గూడా చాలా పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు. మొన్న దగ్గర దగ్గర 9,000 పోస్టులకు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. వీటిలోనే ఎక్కువ పోస్టులుంటాయి. టీఎస్‌పీఎస్సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ కలిపినా పెద్ద పెద్ద సంఖ్యలో ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో చూసుకుంటే గూడా దగ్గర దగ్గర అన్ని కలిపినా ఒక 5, 6 వేల కంటే ఎక్కువేమి ఉండవు. ఇప్పుడు గ్రూప్ 1లో వచ్చిన 500 ఇంకా కొంచెం పెంచితే ఒక 600, 700 పెంచినా గ్రూప్ 2 2,000 పోస్టులు పెంచాలని అంటున్నారు. తర్వాత గ్రూప్ 3 కూడా 3,000 పోస్టులు వేయాలంటున్నారు. ఇవన్నీ కలిపినా ఇప్పుడు 2,00,000లో ఒక 10% 8-10% వేసుకున్నా ఒక 15,000-20,000 మధ్యలోనే ఆ పోస్టులు ఉండే అవకాశం ఉంది కాబట్టి టీఎస్‌పీఎస్సీ పైన కూడా ఏం బర్డెన్ పడదు. బర్డెన్ పడకుండా వాళ్ళు కూడా సమర్థవంతంగా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బోర్డ్ మెగా డీఎస్సీ. మెగా డీఎస్సీ కోసం చాలామంది చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు అసలు ఒక్కొక్క లైబ్రరీలో చూస్తేనైతే కాలంతో సంబంధం లేకుండా డీఎస్సీ కోసమే డెడికేట్ అయ్యి చదివే వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళందరూ మెగా డీఎస్సీ రావాలని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మెగా డీఎస్సీ కూడా ఒక సెపరేట్ బోర్డు ఆల్రెడీ బోర్డు అనేది పాత గవర్నమెంట్ ఉన్నప్పుడంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక బోర్డు ద్వారా కండక్ట్ చేద్దాం అనుకున్నారు. దానికే ఇచ్చేస్తే సమర్థవంతంగా తొందరగా నియామకాలనేవి జరుగుతాయని చెప్పి మా ఉద్దేశం. తర్వాత గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆల్రెడీ సమర్థవంతంగా వాళ్ళు ఎగ్జామ్‌లు కండక్ట్ చేసిర్రు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే సమయం ఆసన్నమైంది. మళ్ళీ భవిష్యత్తులో గూడా గురుకులకు సంబంధించిన పోస్టులు ఏమొచ్చినా ఈ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారానే నిర్వహిస్తే ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది అని మా ఉద్దేశం. తర్వాత పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలంగాణ వచ్చినప్పటి నుండి జరిగిన ఎగ్జామ్స్ అన్నిటిని కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డే నిర్వహించింది. నిర్వహించి ఒక సంవత్సరం లోపలనే వాళ్ళు అంటే కోర్టు కేసులు అలాంటివి జరగకపోయిన సందర్భంలో తొందరనే రిజల్ట్ ఇస్తున్నారు. వాళ్ళు గూడా ఎలాంటి మచ్చ లేకుండా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో అంటే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చిన లాంగ్ జంపు అట్లాంటి టెక్నికల్ ఇష్యూస్‌తో సంబంధం లేకుండా ఎగ్జామ్ పేపరు, ఎగ్జామ్ నిర్వహణ గురించి మాట్లాడుతున్నాం. ఎగ్జామ్ పేపర్, ఎగ్జామ్ నిర్వహణ మాత్రం సమర్థవంతంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు రిక్రూట్‌మెంట్ బోర్డ్ వారు. తర్వాత భవిష్యత్తులో వచ్చే పోస్టులు గూడా రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారానే నిర్వహించే అవకాశం ఉంది. తర్వాత మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వాళ్ళు గూడా చాలా పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు. ఇప్పుడు 7,000 స్టాఫ్ నర్స్ పోస్టులకు వెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది. తర్వాత 2,00,000 పోస్టులలో గూడా మెడికల్‌కి సంబంధించిన పోస్టులు కూడా ఉంటాయి కాబట్టి ఫ్యూచర్‌లో ఈ బోర్డ్ ద్వారానే రిక్రూట్‌మెంట్ అనేది నిర్వహిస్తే తొందరగా ప్రాసెస్ కంప్లీట్ అయ్యి నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. తర్వాత గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కి సంబంధించి ఒక సెపరేట్ బోర్డు పెట్టి గనక పరీక్ష నిర్వహిస్తే ఎందుకంటే జూనియర్ అసిస్టెంటు డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ కాబట్టి మనకొచ్చే పోస్టులలో గూడా డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులే ఎక్కువుంటాయి.
అంత భారీ సంఖ్యలో ఉండే పోస్టులంటే అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులే ఉంటాయి. అన్ని పోస్టులని ఒక టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయడం అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం అయితది కాబట్టి, ఒకసారి దీని గురించి ఆలోచిస్తే మంచిది. ఒక సెపరేట్ బోర్డ్ అనేది కండక్ట్ చేసి, అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారు కాబట్టి, కలెక్టర్లందరినీ ఏదైతే జేపీఎస్ మోడల్ మాకు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆ ఎగ్జామ్ మోడల్‌లో ఒక సెపరేటు బోర్డు గనుక పెట్టి గ్రూప్ 4 దానికి సమానమైన క్యాడరు డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులన్నీ రిక్రూట్‌మెంట్ చేస్తే అతి తొందరలో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతది. కంప్లీట్ అయ్యి నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చే అవకాశం అనేది ఉంటదని మా సూచన. అయితే టీఎస్‌పీఎస్సీ బోర్డు ఇప్పుడు కొత్త చైర్మన్‌తో కూడిన బోర్డు 10+1 ఒక చైర్మన్, 10 మంది మెంబర్లతోని ఒక బోర్డు అపాయింట్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటున్న తరుణంలో గ్రూప్ 1 యాస్పిరెంట్ ఆల్రెడీ 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్‌కి ప్రిపేర్ అయ్యి, మళ్ళీ ప్రిలిమ్స్ రాసి, ఇవి అన్నీ చూసినాం. ఆల్రెడీ నేను కూడా 2 టైమ్స్ ప్రిలిమ్స్ ఫస్ట్ టైమ్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటే మళ్ళీ పేపర్ లీక్ అయిందని మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టారు. మళ్ళీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రిలిమ్స్ రాసినాం. సెకండ్ టైమ్ ప్రిలిమ్స్‌లో 88 మార్క్స్ వచ్చినాయి. తర్వాత కూడా అది రద్దయింది. దాంతో పాటు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన వేరే ఎగ్జామ్స్ కూడా రాసిన అనుభవంతోని నేను కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నా మన ఛానల్ తరపున. అవేంటంటే చైర్మన్ గారిని, సభ్యులను కొత్త వారిని నియమించి, మళ్ళీ వీరిని కూడా పొలిటికల్ యాంగిల్‌లో గాకుండా విద్యార్థులకు న్యాయం చేసే ఉద్దేశంలోనే వీళ్ళని నియమించి, చాలామంది ఇంటెలెక్చువల్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి, ఈ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఆలోచించి ఒక మంచి మోటోతోనే ఉంది గవర్నమెంట్. తొందరగా రిక్రూట్‌మెంట్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి, ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా పరీక్షలు నిర్వహిస్తారని భావిస్తున్నాం. చైర్మన్, సభ్యులను కొత్త వారిని నియమించి, ముందుగా స్టాఫ్ ఔట్‌సోర్సింగు, కాంట్రాక్ట్ బేసిస్ కాకుండా రెగ్యులర్ స్టాఫు ముందు టీఎస్‌పీఎస్సీలో ఎంతమంది అవసరం ఉంటారో అంత స్టాఫ్‌నిచ్చి రిక్రూట్‌మెంట్ చేస్తే తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీఎస్‌పీఎస్సీ రిక్రూట్ చేస్తే లాగ్ ఎందుకైతుందంటే అందులో స్టాఫ్ కూడా ఉండరని చెప్పి, లేరు అని చెప్పి చాలా సార్లు పేపర్‌లో కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది. స్టాఫ్ లేకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ మా అందరికీ ఎగ్జామ్స్ రాసినాం కాబట్టి తొందరగా రిజల్ట్ రావాలని ఉంటది. ఇప్పుడు రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కేమో స్టాఫ్ లేక డిలే అవుతది. కాబట్టి ఇలాంటియి జరగకుండా ముందు టీఎస్‌పీఎస్సీలోనే ఉద్యోగాలు భర్తీ చేసి, ఆ భర్తీ చేసిన తర్వాత సమర్థవంతంగా ఎగ్జామ్‌లు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటే బావుంటుందనేది ఒక సూచన. దీంతో పాటు ఒక లీగల్ సెల్ అనేది పటిష్టమైన లీగల్ సెల్ అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తున్నాయి. నోటిఫికేషన్‌లొచ్చి అసలు హైకోర్టుకు పోని నోటిఫికేషన్ లేదనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే చాలా నోటిఫికేషన్‌లు కోర్టు మెట్లెక్కినాయి. అది ఎట్లా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గర నుంచి మనం రీసెంట్‌గా డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎలిజిబిలిటీ గురించి కూడా కోర్టు కేసయింది. తర్వాత ప్రధానమైన సమస్య ఏందంటే వర్టికల్, హారిజాంటల్ ఇష్యూ. ఇది కొన్ని దగ్గర దగ్గర 2022 సెప్టెంబర్‌లో నుండి ఇష్యూ నడుస్తూనే ఉంది. 2022 సెప్టెంబర్ నుండి హారిజాంటల్, వర్టికల్ అనే ఇష్యూ నడుస్తుంది. దానికి ఇప్పటికి కూడా దానిపైన క్లారిటీ అనేది రాలేదు. ఈ హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ అనేది ఇష్యూ అనేది తేలకుండా వచ్చే రిక్రూట్‌మెంట్ కూడా 2,00,000 ఉద్యోగాలకు ఇద్దామనుకున్నా ఇయ్యలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి, ఆల్రెడీ మన సోదర రాష్ట్రమైన ఏపీ జీవో 77 తీసుకొచ్చి హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు వాళ్ళు క్లియర్‌గా వాళ్ళు జీవో కూడా ఇచ్చిర్రు. జీవో 77 అది చూసుకోవచ్చు. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది క్లియర్ చేస్తే ఇప్పుడున్న నోటిఫికేషన్ రిజల్ట్స్ దగ్గరకొచ్చి ఆగిపోయినాయి. ఇప్పుడు ఏడబ్ల్యూ రిజల్ట్స్ అయినా, తర్వాత కండక్ట్ చేసిన ఏఈ అయినా, టీపీపీఓ అయినా, ఇప్పుడు గ్రూప్ 4కైనా కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉంది. చాలామంది ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్ వాళ్ళైతే చెప్పులెరగేలాగా తిరుగుతున్నారు. కోర్టు చుట్టూ, తర్వాత లాయర్ల చుట్టూ వాళ్ళందరి చుట్టూ తిరిగి సీసీ కేసు, తర్వాత ఇవన్నీ వాళ్ళు కూడా అసలు వాళ్ళ ఓపికకు నిజంగా వాళ్ళు చేస్తున్న పోరాటానికి మెచ్చుకోవాలి వాళ్ళను. ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్ అయితే ఈ కేసును డిజాల్వ్ చేసేసి తొందరగా రిక్రూట్‌మెంట్ చేస్తే జాబ్‌లో జాయిన్ అయ్యి తెలంగాణకి ఏదో సేవ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఎంతో ఆశతోని తిరుగుతున్నారు. తర్వాత మధ్యలో ఎలక్షన్స్ అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈ హారిజాంటల్ ఇష్యూ పైన వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్. తర్వాత గ్రూప్ 4 యాస్పిరెంట్స్ కూడా
వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఏ రిక్రూట్మెంట్ చేయాలన్నా ఈ హారిజాంటల్ అనేది రిజర్వేషన్ గురించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి ఒక చిన్న సూచన చేస్తున్నాము. తర్వాత క్వెషన్ పేపర్‌లో తప్పులు లేకుండా పరీక్షలను బయోమెట్రిక్ ఉపయోగించి పారదర్శకంగా నిర్వహించాలి. అసలు క్వెషన్ పేపర్‌లో తప్పులంటే అసలు కొన్ని క్వెషన్‌లో తప్పులుంటున్నాయి. కొన్నైతే ఆన్సర్‌లు 4 ఆప్షన్‌లో ఆన్సర్‌లే ఉండటం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి గ్రూప్ 4 ఎగ్జామ్ తీసుకుంటే 15 క్వెషన్‌లు దగ్గర దగ్గర 10% క్వెషన్ పేపర్‌లో 150 క్వెషన్‌లుంటే ఫస్ట్ పేపర్ 1లో 7 క్వెషన్‌లు డిలీట్ అయినాయి. తర్వాత పేపర్ 2లో 8 క్వెషన్‌లు మొత్తం 15 క్వెషన్‌లు ఆప్షన్స్ చేంజ్ చేసిర్రు. తర్వాత కొన్ని డిలీట్ అయినాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక్కొక్క క్వెషన్ అనేది కాంపిటీటివ్ ఫీల్డ్ యాస్పిరెంట్స్‌కి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకే తెలుస్తది. కాబట్టి క్వెషన్ పేపర్‌లో తప్పులు రావడం అనేది అసలు జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే ఎంత కష్టపడ్డా ఒక్క క్వెషన్‌తోని జాబులు పోయిన వాళ్ళు చాలామందున్నారు. అసలు క్వెషన్ పేపర్‌లో తప్పులు రాకుండా ఒక ప్రత్యేకమైన ఒక అధికారిని పెట్టైనా సరే ప్రింటింగ్ మిస్టేక్స్ రాకుండా, డేటా మిస్టేక్స్ రాకుండా, తర్వాత అసలు ఆప్షన్‌లో ఆన్సర్‌లు ఉండేలాగా. అయితే ఆన్సర్‌లోనే తప్పులిస్తున్నారు. లేదా క్వెషన్‌లోనే తప్పులిస్తున్నారు. ఇవన్నీ లేకుండా ఒక పారదర్శకంగా ఎగ్జామ్స్ అనేది నిర్వహించాలి. ఈవెన్ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో గూడా క్వెషన్‌లు తప్పొచ్చినాయి ప్రిలిమ్స్‌లో. కాబట్టి ఇక ముందైనా ఇట్లాంటి తప్పులు లేకుండా ఎగ్జామ్‌లు నిర్వహించాలని చెప్పి ఒక చిన్న సూచన. తర్వాత పరీక్షల్లో బయోమెట్రిక్ ఉపయోగిస్తే రాసే అభ్యర్థులకు రిక్రూట్మెంట్ బోర్డ్ పైన ఒక నమ్మకం ఉంటది. పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించిందని చెప్పి మాకు కష్టపడి ఎగ్జామ్ రాసినా గూడా అరే! మిస్ అయిపోతే జాబ్ అని మనం కష్టపడి కరెక్టే రాసినాము, కరెక్టే కండక్ట్ చేసిర్రు. మాకంటే బాగా చదివిన వాళ్ళకు జాబ్ వచ్చిందని అనుకోని మేము సంతృప్తి పడి మేము వేరే ఆప్షన్ అయినా చూసుకోగలుగుతాము. అట్లా గాకుండా ఈ పారదర్శకత లేకుండా ఎగ్జామ్‌లు నిర్వహించడం వల్ల ఇప్పుడు రెండోసారి పెట్టిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ బయోమెట్రిక్ వల్లనే పెట్టలేదు కాబట్టి అది రద్దయింది. ఇలాంటివి జరగకుండా అన్ని ఎగ్జామ్‌లు గూడా బయోమెట్రిక్ పెట్టి కండక్ట్ చేయాలని చెప్పి ఒక చిన్న సూచన చేస్తున్నాము. తర్వాత నిర్ణీత సమయం అనేది ఉండాలి. ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ నోటిఫికేషన్ దగ్గర నుండి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే వరకు ఒక నిర్ణీత సమయం అనేది ఉండాలి. ఇప్పుడు ఇలాగైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఎంత పకడ్బందీగా ఏ రోజు రిజల్ట్స్ దగ్గర నుండి మనము రిజల్ట్స్ డేట్ గూడా నోటిఫికేషన్ వచ్చిన రోజే ఎట్లాగైతే చెప్తున్నారో అట్లాంటి పద్ధతి అనేది ఇప్పుడు పాటిస్తే మేము ఊరికే టీఎస్‌పీఎస్‌సీ కాల్ సెంటర్‌కి కాల్ చేసి రిజల్ట్స్ ఎప్పుడు ఇట్లాంటివి అడగకుండా లేకపోతే ఏదో వేరే ఛానల్‌లో చూసి ఇప్పుడొస్తది, అప్పుడొస్తదని అనుకోకుండా ఒక స్పష్టమైన విధానం అనేది ఉంటే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ జరిగిన రోజుకి అనేది ప్రిలిమినరీ కీ అనేది ఎగ్జామ్ జరిగిన రోజు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎగ్జామ్ ఇప్పుడు జరిగితే ప్రిలిమినరీకి వచ్చేసరికి ఒక నెల రోజులు పడతాయి. తర్వాత ఫైనల్‌కి వచ్చేసరికి ఇంకో 2 నెలలు పడుతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఎగ్జామ్ జరిగిన రోజే మన పక్కనున్న ఏపీపీఎస్‌సీ అక్కడ ఎగ్జామ్ జరిగిన రోజే కీ పెడుతుంది. అక్కడ నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు గూడా ఎగ్జామ్ జరిగిన రోజే కీ పెడుతున్నారు. అంటే మన దగ్గర కూడా టీఎస్ఎల్, పీఆర్‌బీ వాళ్ళు ఎగ్జామ్ జరిగిన కొన్ని రోజులకు వాళ్ళు కీ పెడుతున్నారు కాబట్టి టీఎస్‌పీఎస్‌సీ మాత్రము మరి కారణాలు ఏమైనా కావచ్చు కానీ కీ మాత్రం తొందరగా పెట్టట్లేదు. చాలా డిలే అయితుంది కీలో. కాబట్టి ఎగ్జామ్ జరిగిన రోజే ఆ రోజు ఈవినింగ్‌కి ప్రిలిమినరీ కీ అనేది పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచన చేస్తున్నాము. తర్వాత కీ ఆబ్జెక్షన్‌కి గూడా స్టాండర్డ్ బుక్స్ అనేది ఎవరైనా పరిగణలోకి తీసుకుంటారు. స్టాండర్డ్ అంటే ఈ మామూలు పబ్లికేషన్ బుక్ గాకుండా ఇప్పుడు లైక్ తెలుగు అకాడమీ అట్లాంటి బుక్స్‌లు తర్వాత ఒక స్టాండర్డ్ బుక్స్ అనేటివి వాళ్ళు పరిగణలోకి తీసుకొని కీ ఆబ్జెక్షన్ అనేది తీసుకుంటారు. కాకపోతే దాన్ని తెలుగులో గూడా కీ ఆబ్జెక్షన్ అనేది మేము చాలామంది రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళున్నారు కాబట్టి తెలుగులో గూడా మా ఆబ్జెక్షన్ మేము రైజ్ చేసే విధంగా ఒక ఆప్షన్ ఇవ్వాలి. ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే పెడితే ఇంగ్లీషు మీడియం వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇంగ్లీషు, తెలుగు 2 పెడితే తెలుగులో అబ్జెక్షన్ చేసేవాళ్ళు స్టాండర్డ్ బుక్స్ నుంచే చేయాలి వాళ్ళు గూడా. దీనికి ఎలాంటి సడలింపు అనేది ఏముండదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా స్టాండర్డ్ బుక్స్‌ను ఆధారంగానే చేస్తున్నారు. తెలుగు మీడియం వాళ్ళకి గూడా అదే స్టాండర్డ్ బుక్స్‌ని
ఉపయోగించి తెలుగులోనే ఆబ్జెక్షన్ అనేది రైజ్ చేసే విధంగా ఒక ఆప్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక సూచన చేస్తున్నాము. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కూడా స్పష్టంగానే తెలియజేయాలి ముందే. ఇప్పుడు ఎందుకంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌లో ఒక సెక్షన్‌కి 5 క్వెషన్‌లు వస్తాయి. అంటే ఇప్పుడు ఒక పేపర్ 3 తీసుకుంటే అందులో సోషియాలజీ ఉంది, పాలిటీ ఉంది. తర్వాత పేపర్ 3 తీసుకుంటే సోషియాలజీ ఉంది, నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, గవర్నెన్స్ ఉంది. 3 ఉన్నాయి. అందులో టీఎస్పీఎస్సీ వాళ్ళు పెట్టింది ఏంటంటే 2 క్వెషన్లు కంపల్సరీగా రాయాలి. 3 క్వెషన్లకు మాత్రమే మా ఆప్షన్స్ 2 క్వెషన్లు కంపల్సరీ రాయాలి. 3 సెక్షన్లు ఉంటాయి ఒక పేపర్లో. కాబట్టి ప్రతి పేపర్కి కూడా మొదటి 2 క్వెషన్లు కంపల్సరీ అని ఇచ్చారు. ఇంకా 3 క్వెషన్లు ఆప్షన్ ఇస్తామని ఇచ్చారు. ఆ 2 క్వెషన్లు ఏ చాప్టర్ నుండి ఇస్తారనేది కూడా స్పష్టంగా తెలియజేయాలి. అంటే వాళ్ళు ఫస్ట్ 1, 2, 3 అనే సీక్వెన్స్ ఆర్డర్లో మన సిలబస్ కాపీలు ఉన్నట్టు సీక్వెన్స్లు ఇస్తారా? లేకపోతే పర్టికులర్ ఈ సెక్షన్కి సంబంధించి కంపల్సరీ క్వెషన్ ఉంటుంది, ఈ సెక్షన్కి సంబంధించి ఆప్షన్ అనేది ఉండదు అనేది స్పష్టంగా తెలియజేయాలి. ఏ క్వెషన్కి ఆప్షన్ ఉంది, ఏ సెక్షన్కి ఆప్షన్ ఉంది, ఏ సెక్షన్కి ఆప్షన్ లేదు అనే విషయం కూడా స్పష్టంగా తెలియజేస్తే విద్యార్థులు ప్లాన్ చేసుకోగలుగుతారు. అట్లా కాకుండా 2 కంపల్సరీ అని చెప్పి ఆ 2 కంపల్సరీ క్వెషన్లు ఏ సెక్షన్ కింద వస్తాయి. ఇప్పుడు సెక్షన్ 1లో 5 చాప్టర్లు ఉంటాయి. 5 చాప్టర్లలో ఏ చాప్టర్ కంపల్సరీ చదవాలి, ఏ చాప్టర్ చదవద్దు అనే విషయం కూడా అర్థం కావట్లేదు. ఇది కూడా డైలామా ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్లలో 100% సిలబస్ చదవడం అనేది అది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఆ ఆప్షన్ ఎక్కడుందో చెప్తే కంపల్సరీ ఏ క్వెషన్ కంపల్సరీ రాయాలో చెప్తే సెక్షన్ గురించి చెప్తే మేము ప్లాన్ చేసుకోగలుగుతారు అభ్యర్థులు. కాబట్టి టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్కి సంబంధించి ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి. దీని తర్వాత 200 వర్డ్స్ అనేది పెట్టారు. ఎస్సేలో 200 వర్డ్స్ అనేది ఒక 10 మినిట్స్ 15 క్వెషన్లు. ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసి ఒక జనరల్ స్టడీస్ పేపర్కి 15 క్వెషన్లు 3 గంటల సమయము. 3 గంటల సమయంలో 15 క్వెషన్లు రాయాలి. అది ఒక క్వెషన్ 200 వర్డ్స్. 200 వర్డ్స్ అని రాయడం అనేది అది కొంచెం ఇబ్బందితో కూడుకున్నది. ఇప్పుడు మన పక్కనున్న ఏపీ వాళ్ళు కూడా 200 వర్డ్స్ అని పెట్టలేదు, 180 వర్డ్స్ అనేది రాయడానికి కొంచెం వీలవుతుంది. ఎందుకంటే ఆ టైంలో అంతకంటే ఎక్కువ రాయలేము. కాబట్టి ఇది కూడా ఒక సమీక్షించాలని చెప్పి ఒక చిన్న విజ్ఞప్తి. దీంతో పాటు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ఎస్సే పేపర్లో కూడా 1000 పదాలతోనే ఎస్సే రాయాలని ఇచ్చారు. 1000 పదాలతోనే ఎస్సే రాయడం అనేది అది హైలీ ఇంపాసిబుల్. ఆ ఇచ్చిన 3 ఎస్సేలు 3 గంటలలో ఒక్కొక్క ఎస్సే 1000 పదాలతో రాయాలంటే ఇది చాలా కష్టమైన పని. కాబట్టి దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక విజ్ఞప్తి. అంతే. ఇవి 2 ఇష్యూస్. తర్వాత ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఈ సర్వీస్ రూల్స్ ఇంతకుముందు మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు లాస్ట్ టైం నోటిఫికేషన్లలో మెకానికల్ ఆర్ సివిల్ అని ఇచ్చి, తర్వాత ఈ 2015-16 వచ్చిన నోటిఫికేషన్లో మెకానికల్ అండ్ సివిల్ అని ఇచ్చిన పోస్టులు తర్వాత మెకానికల్ డిపార్ట్మెంట్కి పోస్టులే లేకుండా అయిపోయినాయి. కొన్ని పోస్టులు మాత్రమే సింగిల్ డిజిట్లోనే వస్తున్నాయి. చాలా పోస్టులు అనేవి తీసేసారు. కాబట్టి మన పక్కనున్న ఏపీ కూడా సచివాలయం ఉద్యోగాలు చూస్తే సివిల్ ఆర్ మెకానికల్ అని పెడుతున్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో సివిల్ వాళ్ళతో సివిల్ వాళ్ళతో సమానంగా తీసుకోకుండా కొన్ని డిపార్ట్మెంట్లలో సివిల్ ఆర్ మెకానికల్ కూడా ఛాన్స్ ఇవ్వాలి. మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వంలోకి వచ్చి మనం కూడా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీలు కూడా కొన్ని ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ సాల్వ్ చేస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేది ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో నిరుద్యోగుల ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళొక మంచి ఉద్దేశంతో అనుకున్న ఈ లక్ష్యం అనేది తొందరగా నెరవేరాలని
తర్వాత ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ ఆశలు తొందరగా నెరవేరి వాళ్ళు లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి శ్రీ గురు ఛానల్ ఆకాంక్షిస్తూ, ఇవన్నీ ఒక సూచనలు మాత్రమే. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. నేను కూడా కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఉన్నా కాబట్టి ఇట్లా చేస్తే మన మన నిరుద్యోగులందరికీ తొందరగా ఉద్యోగాలొస్తాయని చెప్పి ఒక సూచనల రూపంలో మాత్రమే తీసుకోండి. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.